రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకి బాలినేని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బాలినేని మాట్లాడుతూ మీడియా వాళ్ళు జరిగినట్లు రాయండని, లేనిపోని వార్తలు రాయవద్దని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి నెల రోజులకి బాలినేని ఒంగోలు వచ్చాడని అన్నారని, కరోనా సమయంలో 2 సంవత్సరాలు ప్రజలకు కనపడకుండా వెళ్లిపోయామని దామచర్ల జనార్దన్ రావుని బాలినేని ప్రశ్నించారు. దామచర్ల జనార్దన్ రావు అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఆడవాళ్లను కొట్టించే సంస్కారం నాది కాదు నీది అని బాలినేని ఎద్దేవా చేశారు. నువ్వేవో జమీందార్వి, నేనేమో పాలేరులాగా మాట్లాడుతున్నావని, అసలు ఒంగోలులో పోలీసులు పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. నేను బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిని కాదని బాలినేని ఘాటుగా సమాధానమిచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యే నుండి నన్ను ఈ రకంగా హెచ్చరిస్తూ ఉంటే పోలీసు ఏం చేస్తూ ఉంది? వ్యవస్థ ఉందా? అంటే మీరు వాడు వస్తే కొట్టుకోమంటారా? చెప్పండి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అంట? అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసులు పెట్టడానికి కావాలని మా కోడలు చెప్పుతో కొట్టిందంట. చూశారంటండి, ఆ రోజు వీడియో చూశారు. వాళ్ళు కొడుతుంటే ఇట్లా ఆపుతుంది, దాన్ని చెప్పుతో కొట్టిందని మాట్లాడుతావు. ఎంత అబద్ధాలు! వీడియో చూపించు, చెప్పుందా చెప్పండి. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన అసలు కేసులు పెట్టేదానికి ప్రయత్నాలు ఇవన్నీ. ఈ కేసులకి మేమే లెక్క చెయ్యము, తెగిచ్చున్నా. ఇంకా నువ్వేదో అంటున్నావు, కొవ్వు దించుతానంట ఆయన. వాడన్న నేను వాడనే పదం వాడాను. వాడు అనే పదం నేను వాడాను. నిన్న 5 సార్లు వాడు అంటున్నావు. నేను ఆ మాట ఈసారి ఏమనంటే కొవ్వు తీస్తాను. అయ్యా, ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాను, నాకేం కొలెస్ట్రాల్ ఏమి లేవు. నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్, ఇంత లావును ఉంటావు పందిలాగా. ఏంటి ఇది? ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉన్నావు. కొవ్వు దించుతావా? ఏం దించుతావా నువ్వు? కొవ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు అధికారం వచ్చింది, నేమేం చేద్దాం అనుకుంటున్నావేమో. అది పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.